విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ వాక్య భాగము చదివితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వచన భాగం ద్వారా ప్రవక్త తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, నీవు లేచి రేయి మొదటి జామున దేవునికి మొర్రపెట్టు. ఎలాగ మొర్రపెట్టాలి అని అంటే, నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని యొక్క సన్నిధానములో కన్నీరు కార్చాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం చేసే ఒక పొరపాటు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ ఏడవకూడదో అక్కడ ఏడుస్తున్నాం, ఎవరి దగ్గర కన్నీళ్లు పెట్టకూడదో అక్కడ కన్నీళ్లు పెడుతున్నాం. ప్రియమైన మిత్రులారా, రహస్యమందున్నటువంటి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారిస్తే నువ్వెవ్వరికీ లోకువ కావు. ఆ కన్నీటికి దేవుని దగ్గర విలువ ఉంది. ఆ కన్నీటిని దేవుడు తన కొలబుడిలో కొలుస్తూ ఉన్నాడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి భాష బిందువుకు దేవుని దగ్గర సమాధానం ఉంది. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటికి దేవుని దగ్గర విలువ ఉంది. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటికి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి విడుదల ఉంది. ఈరోజు సమాధానం వచ్చేటువంటి స్థలంలో నువ్వు కన్నీరు కార్చకుండా ఈరోజు అనవసరమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు కన్నీరు గారుస్తున్నావు. ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు బాధ కలిగినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు కార్చిన కన్నీళ్ళు ఎన్నుంటాయో. ఈరోజు నీ బంధువుల దగ్గర, నీకు కావలసిన వారి దగ్గర ఏడ్చే కొలది నువ్వు లోకమైపోయావు, ఏడ్చే కొలది నువ్వు చులకనైపోయావు, ఏడ్చే కొద్ది నువ్వు ఇంకా తగ్గిపోయావు. కానీ ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఏడిస్తే దేవుని దగ్గర రోజు రోజుకి నీ విలువ పెరిగిపోద్ది. దేవునికి నీకు బాంధవ్యం పెరిగిపోద్ది. దేవునికి నువ్వు చాలా దగ్గర వ్యక్తివైపోతావు. ఎందుకంటే కన్నీటి ప్రార్థన దేవుణ్ణి సమీపస్తులుగా చేస్తుంది. ఈరోజు కన్నీటి ప్రార్థన నీకుందా? ఈ సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలనుకుంటున్నావు, కానీ కన్నీరు రావడం లేదేమో. ఈ క్షణమే దేవుణ్ణి అడుగు. దేవా, నా రాతి హృదయాన్ని బద్దలు కొట్టండి, నా కఠినమైనటువంటి మనసును కరిగించండి, నాకు జాలి గుండె దయచేయండి, నాకు మాంసపు గుండెని దయచేయండి, నాకు కన్నీటి ప్రార్థన దయచేయండి అని ప్రభు సన్నిధులను అడిగితే దేవుడు నీకు కన్నీరు అనే వరాన్ని ఇస్తాడు. కన్నీటితో ప్రార్థన చేసే కృపనిస్తాడు. ఎప్పుడైతే దేవుని సముఖంలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో బయట ఏడవాల్సిన అవసరత లేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కార్చాల్సిన అవసరత లేదు. ఈరోజు నువ్వు సమాజములో, సంఘములో, నీ కుటుంబములో, నీకు సంబంధించినటువంటి వారందరి దగ్గర ఈరోజు గర్వంగా, ఆనందంగా, సంతోషంగా నువ్వు గడపగలవు. ఎప్పుడో తెలిసిన ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. రేయి మొదటి జామున లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ఎంతగా ఏడవాలో ఆయన దగ్గర ఏడువు. నీ భర్త గురించా, నీ బిడ్డల గురించా, రుణ సమస్యల గురించా, ఈరోజు నీ తల్లిదండ్రుల గురించా, ఈరోజు నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ వ్యవసాయమా, నీ చేతి పనులా, నీకు సంతానం లేదా, ఈరోజు భయంకరమైనటువంటి మరణ సంబంధమైన వ్యాధి నిన్ను ఇబ్బంది పెట్టేస్తుందా, చెప్పుకునే పరిస్థితి లేక కుమిలిపోయి కృంగిపోతున్నావా, అయినా పర్వాలేదు, నువ్వు కారుస్తున్న కన్నీటికి దేవుని దగ్గర విలువ ఉంది. ఆ కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు.